ఓం శాంతి. ఎలా ఉన్నారు? ఈ ప్రపంచంలో రెండు రకాల వ్యక్తులు మాత్రమే ఉన్నారు. ఒకటి విజేత మనస్తత్వంతో, మరొకటి బానిస మనస్తత్వంతో. దురదృష్టవశాత్తు ప్రపంచం బానిసలతో నిండి ఉంది. ఎక్కువ మంది ప్రజలు బానిసలు మరియు చాలా విజేతలు కొద్దిమంది మాత్రమే. విజయవంతమైన వ్యక్తులు కూడా ఉన్నారు మరియు ఎక్కువ మంది ప్రజలు. దీనికి కారణం ప్రపంచం లేదా విజయం సాధించకపోవడానికి ప్రధాన కారణం వారు బానిసలు. వాళ్ళకి బానిస మనస్తత్వం ఉంది. కాబట్టి దాదాపు అందరూ మొబైల్ ఫోన్ బానిసలే. టెలివిజన్, స్నేహితులతో చాట్ చేయడం, అలాగే వారు ఒకరికి లేదా మరొకరికి బానిసలు. వాళ్ళు కొంతమందికి బానిసలు కావచ్చు, వాళ్ళు కొన్ని గాడ్జెట్లకు బానిసలు కావచ్చు, అశ్లీల చిత్రాలు చూడటం వంటి కొన్ని అలవాట్లకు బానిసలు. కాబట్టి ఈ బానిసత్వమే వారిని విజయం సాధించకుండా ఆపుతుంది. కాబట్టి మీరు ఏ వర్గానికి చెందినవారో మీరు కనుగొనాలి. మరియు శుభవార్త ఏమిటంటే మీకు అవసరమైన ఒకే ఒక అడుగు ఉంది. బానిసత్వం నుండి బయటపడటానికి మరియు విజేతగా ఉండటానికి. ఈ రెండు విషయాలను సాధించడానికి ఒకే ఒక అడుగు చాలు. మనలో ఎక్కువ మంది బానిసలుగా ఉండటానికి కారణం మనలో ఎక్కువ మంది ఆధ్యాత్మికంగా చాలా బలహీనంగా ఉండటం. కాబట్టి మన ఆత్మకు ఎలాంటి బానిసత్వం నుండి దూరంగా ఉండటానికి అంత శక్తి లేదు మరియు కొన్ని పుట్టుకతోనే వారికి చాలా మంచి ఆత్మబలం ఉంటుంది. అందుకే వారు దేనికైనా బానిసలుగా ఉండటం వలన వారు విద్యావిషయక విషయాలపై దృష్టి పెట్టగలుగుతారు. లేదా ఏదైనా వారు ఎక్కువ ప్రయత్నం చేయకుండానే సులభంగా విజయం సాధించగలరు. ఎందుకంటే విద్యాపరంగా మరియు రెండింటిలోనూ ఏదైనా సాధించడానికి ఏకాగ్రత శక్తి చాలా అవసరం వృత్తి జీవితంలో. కాబట్టి ఆ ఏకాగ్రత శక్తిని పొందడానికి మనం చేయవలసింది ఏమిటంటే అన్నింటికీ ఫుల్ స్టాప్. మీరు ప్రస్తుతం దానికి బానిసలుగా ఉన్నారు. ఎందుకంటే అది శత్రువు. అది ఆ ప్రత్యేకమైన విషయానికి పట్ల మీ బానిసత్వం. లేదా మీరు నిజంగా సాధించాల్సినది సాధించకుండా మిమ్మల్ని నిరోధించే ఆ నిర్దిష్ట వ్యక్తి. కాబట్టి అది మీ శత్రువు. నిజమే. కాబట్టి మీరు మీ శత్రువు నుండి దూరంగా ఉండాలి. మనలో కొంతమందికి లేదా చాలా మందికి ఇది దాదాపు అసాధ్యం అని నాకు తెలుసు. ఎందుకంటే మన ఆత్మ అంత బలహీనమైనది. కాబట్టి మన ఆత్మను బలంతో నింపడానికి బానిసత్వం నుండి బయటపడి విజేతగా మారడం అంటే మనం బానిసలుగా మారడానికి గల మూల కారణాన్ని మొదట గ్రహించడానికి. కారణం ఏమిటంటే మనం మన శరీరంతో ఎంతగా అనుబంధం కలిగి ఉంటామో, అంటే మనం శరీర స్పృహలో ఉంటాము. కాబట్టి మనకు విజయాన్ని ఇచ్చే దానికంటే ఇంద్రియ సుఖాలకే ఎక్కువ విలువ ఇస్తాము. బానిసలుగా ఉండటానికి అదే ప్రాథమిక కారణం. కాబట్టి బానిసత్వం నుండి బయటపడటానికి మీరు శరీర స్పృహ నుండి బయటపడాలి. మీరు దాన్ని ఎలా చేస్తారు? మిమ్మల్ని మీరు ఆత్మలుగా పరిగణించుకోవాలి. అవి మధ్యలో స్టోర్ లాగా ప్రకాశిస్తుంది. అందుకే ఇక్కడ ఇష్టం. కాబట్టి కానీ మనకు ఆ శక్తి లేదు. కాబట్టి మిమ్మల్ని మీరు ఆత్మగా భావించిన తర్వాత మనం దేవతలను గుర్తుంచుకోవాలి. ఆత్మ ప్రపంచం అని పిలువబడే బంగారు ఎరుపు రంగు కాంతి ప్రపంచంలో ఒక చిన్న నక్షత్రంలా ప్రకాశించేవాడు. కాబట్టి మనం ఆత్మగా భావించుకోవాలి మరియు మనం వీలైనంత వరకు దేవుడిని కాంతి బిందువుగా గుర్తుంచుకోవాలి. నిజానికి మనం మొదట జన్మించినప్పుడు మనమందరం పూర్తిగా ఆత్మస్పృహలో ఉన్నాము ఈ లోకంలో. మరియు అప్పట్లో ప్రపంచం మొదట స్వర్గం లాంటిది. 2500 సంవత్సరాల తర్వాత మనం శరీర స్పృహలోకి వచ్చినప్పుడు ఈ ప్రపంచం నరకంగా మారుతుంది. కాబట్టి స్వర్గంలో మనం ఆత్మస్పృహలో ఉన్నందున మనం పరధ్యానంలో పడలేదు. ఒకరి అందం ద్వారా మరొకరు స్వర్గంలో పురుషులు మరియు స్త్రీలు కూడా మనం చాలా అందంగా ఉంది. కానీ మా ఏకాగ్రత శక్తి నేను మన ఆత్మ చైతన్యం వల్లే అలా మాట్లాడుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఆత్మ చైతన్యవంతులుగా మారడం ద్వారా ఆత్మశక్తిని పెంచుకోవాలి. కాబట్టి ఆత్మ చైతన్యం పొందడం ద్వారా నిజానికి మనం దేవుడిని స్మరించడం ద్వారానే ఆత్మస్పృహలోకి రాగలం. వీలైనంత తరచుగా మరియు ఒకరినొకరు చూసుకోవడం ద్వారా శరీరాన్ని చూడటానికి బదులుగా కనుబొమ్మల మధ్య వారితో సంభాషించేటప్పుడు. ఎందుకంటే అక్కడే ఆత్మ ఉంటుంది. కాబట్టి ఎల్లప్పుడూ ఒకరినొకరు ఆత్మగా చూడటానికి ప్రయత్నించండి. ఆ దశను సాధించడానికి కృషి మరియు సమయం పడుతుంది. కానీ పట్టుదలతో ఉంటే ప్రతిదీ సాధ్యమే. మరియు ఆత్మలో బుద్ధి వంటి 3 భాగాలు ఉన్నాయని మీరు అర్థం చేసుకోవాలి. మనస్సు మరియు సూర్యుడు. కాబట్టి లోతుగా పాతుకుపోయిన నమ్మకం ఆధారంగా మన మనస్సు ఆలోచనలను సృష్టిస్తుంది. మరియు ఆ లోతుగా పాతుకుపోయిన నమ్మకాలను సూర్యరశ్మి మరియు తెలివితేటలు అంటారు. అది ఏమి నిర్ణయించే దేవుడి పాత్రను పోషిస్తుంది మనస్సులోకి లేదా సంసార్లోకి ప్రవేశించడానికి అనుమతించడానికి. కాబట్టి హిందూ దేవాలయంలో మీరు ఉన్నప్పుడు అదే కారణం. ఆలయం మధ్యలో ఉన్న ప్రధాన విగ్రహాన్ని సందర్శించండి. దానికి కొంచెం బయట మీరు ప్రతివైపు 2 దేవుళ్లను కనుగొంటారు. తెలివి తన పాత్రను నిర్వర్తిస్తున్నంత వరకు అది తెలివిని సూచిస్తుంది. అది శక్తివంతంగా ఉన్నప్పుడు మేము ఆరాధనకు అర్హులం. అంటే మనం మొదటి 2500 సంవత్సరాలు స్వర్గ నివాసంగా ఉన్నాము. కాబట్టి మన తెలివితేటలు చాలా అప్పుడే మరియు చురుకుగా ఉంటుంది. కానీ ఆ తరువాత మన తెలివి బలహీనమవుతుంది. కాబట్టి మనస్సు తాను చెప్పే దాని ఆధారంగా ఆలోచనలను సృష్టించడం ప్రారంభిస్తుంది. బుద్ధి అనుమతి లేకుండా అది ఏమి విన్నా. ఎందుకంటే తెలివి ఇప్పుడు దాదాపు చచ్చిపోయినట్లే. మరియు ఇప్పుడు మనం శ్రద్ధ వహించాలి. ఎందుకంటే అది బుద్ధి యొక్క విధి. మనం దేనిని లోపలికి రానివ్వకుండా జాగ్రత్త వహించాలి. బుద్ధి అనుమతి లేకుండా మనలోకి ప్రవేశించండి. కాబట్టి బుద్ధికి కూడా ఇప్పుడు ఏది సరైనదో ఏది తప్పో తెలియదు. అందుకే మనం జ్ఞాపకంలో ఉండాలి. బుద్ధికి బలాన్ని ఇచ్చే దేవుని. దానికి తోడు మనం కూడా వినాలి. మురళి అనే దేవుని జ్ఞానం అన్ని చోట్ల పూర్తిగా ఉచితంగా లభిస్తుంది. బ్రహ్మకుం ధ్యాన కేంద్రాలు. కాబట్టి మురళిని వినడం ద్వారా మనకు ఏమి తెలుస్తుంది? ఏది సరైనది మరియు ఏది తప్పు. కాబట్టి ప్రాథమిక విషయానికి ఏమిటంటే అన్ని సమయాలలో చాలా స్పృహతో ఉండటం మరియు మీరు ఏమి చేసినా దేవుడిని ఎల్లప్పుడూ కాంతి బిందువుగా గుర్తుంచుకోవాలి. కాబట్టి మీరు చేయకూడదు. నువ్వు చేసే పనికి బానిస అయినా అది నిన్ను బానిసను చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. పని గురించి. కాబట్టి కర్మయోగం అంటే దాని గురించి. మీరు దాని నుండి కూడా దూరంగా ఉండాలి. మీరు చేసే పని. ఎందుకంటే పనికి బానిస కావడం వల్ల మనం తెలివితేటలను నిర్ధారించుకోవచ్చు మరియు
అది నిజానికి మిమ్మల్ని ఇంద్రియ సుఖాలకు బానిసలుగా చేస్తుంది. చివరికి మీరు అవుతారు. 5కి బానిస కావడం తక్కువ కోపం గొప్ప అనుబంధం మరియు అహంకారాన్ని బలహీనపరుస్తుంది. ఆత్మ ఎంత తీవ్రంగా ఉందంటే ప్రపంచంలోని ప్రజలు ఇప్పుడు అలాగే ఉన్నారు. ఉండటం ద్వారా కూడా వీలైనంత ఎక్కువగా దేవుడిని స్మరించడం ద్వారా మీ ఆత్మ మరింత శక్తివంతం అవుతుంది. అది చివరికి ఈ ప్రపంచంలోని ప్రతిదాని నుండి మరియు ప్రతి ఒక్కరి నుండి విడిపోతుంది. ఆ విధంగా ఆత్మ చాలా శక్తివంతం అవుతుంది. అప్పుడు మీరు సాధారణంగా 10 గంటలు పట్టే పనిని పూర్తి చేయగలుగుతారు. మీరు 2 గంటల్లో లేదా నిమిషాల్లో పూర్తి చేయడానికి, ఎందుకంటే మీ ఏకాగ్రత శక్తి దాని ప్రసంగంగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఇకపై పొందలేరు. దేనితోనైనా పరధ్యానంలో ఉండి మీరు నిరంతరం ఉల్లాసంగా ఉంటారు. ఎందుకంటే మీరు పొందినట్లయితే పనికి బానిస. అది కూడా మీకు శక్తిని తెస్తుంది. అందుకే కొంత సమయం తర్వాత మీరు అలసిపోయినట్లు అనిపిస్తుంది. మీరు చేస్తున్న పని నుండి కూడా మీరు దూరంగా ఉంటారు. కాబట్టి మీ మనస్సును దేవునికి అనుసంధానించడం ద్వారా మీరు ఎల్లప్పుడూ ఉల్లాసంగా ఉంటారు. అది మీ తెలివితేటలను మరింత శక్తివంతం చేస్తుంది మరియు అది మరింత ఏకాగ్రత శక్తితో ఆత్మకు వెళుతుంది. కాబట్టి ఇది మీకు చాలా సులభం అవుతుంది, ఎవరైనా ఊహించిన దానికంటే చాలా త్వరగా ఏదైనా పనిని పూర్తి చేయడానికి. ఆ విధంగా మీరు చాలా విజయవంతమైన వ్యక్తి నుండి విజయవంతం కాని వ్యక్తి అవుతారు. కాబట్టి మీరు చేయాల్సిందల్లా మీరు ఎల్లప్పుడూ స్పృహతో ఉన్నారని నిర్ధారించుకోవడం. మీ మనస్సు ఎల్లప్పుడూ దేవునితో అనుసంధానించబడి ఉంటుంది. కాబట్టి మీరు ప్రతిదాని నుండి విడిపోయినప్పుడు, మీరు ఇకపై దేనితోనూ లేదా ఎవరితోనూ పరధ్యానం చెందనప్పుడు అకస్మాత్తుగా మీకు శక్తి వస్తుంది, ప్రతి ఒక్కరిని మరియు ప్రతిదానిని మీ వైపు ఆకర్షించడానికి. కాబట్టి రహస్యం నిర్లిప్తత మరియు దానిని సాధించే మార్గం. హిందువులు దేవుడు శివుడు అని పిలిచే ఏకైక దేవుడితో మాత్రమే మిమ్మల్ని మీరు జత చేసుకోవడం ద్వారా. ముస్లింల చేత మరియు క్రైస్తవుల చేత స్వర్గపు దేవుడు కేవలం ఒక కాంతి బిందువు మాత్రమే. బంగారు ఎరుపు రంగు కాంతి ప్రపంచంలో మీరు దేవుడిని ఒక నక్షత్రంలా గుర్తుంచుకోవాలి. కాబట్టి బంగారు ఎరుపు రంగు ఆకాశం. కాబట్టి మీరు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడానికి అంతే అవసరం. వృత్తిపరంగా మరియు ఆధ్యాత్మికంగా చాలా విజయవంతమైన వ్యక్తిగా ఉండండి, ఎందుకంటే నిర్లిప్తంగా ఉండటం ద్వారా ప్రతిదాని నుండి మీ ఆత్మ చాలా శక్తివంతం అవుతుంది. మీరు స్వర్గంలో జన్మిస్తారు. ప్రారంభంలోనే మీరు 2500 సంవత్సరాలు స్వర్గ సంపదను ఆస్వాదించగలరు. ఓం శాంతి. చూసినందుకు ధన్యవాదాలు. దీన్ని అందరికీ షేర్ చేయండి, తద్వారా అందరూ ఈ ఓం శాంతి నుండి ప్రయోజనం పొందగలరా. దయచేసి సమీపంలోని కేంద్రానికి వెళ్ళండి, ఎందుకంటే అక్కడే దేవుని ప్రత్యక్ష జ్ఞానం పూర్తిగా అందుబాటులో ఉంది మరియు మీరు కూడా యాక్సెస్ చేయవచ్చు. మీరే గూగుల్లో వెతికి ఆన్లైన్లో చూడండి. వాటిలో కొన్నింటి లింకులను కూడా క్రింద వివరణలో ఇస్తాము. దయచేసి చేయండి.